హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు కేక్ కోసం విప్పింగ్ క్రీమ్ ఎలాంటి పౌడర్స్ యూజ్ చేయకుండానే నెయ్యి షుగర్తో ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ముందు నెయ్యి 1 కప్ తీసుకోవాలండి. చూడండి, ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పాలని బాగా వేడయ్యాక ఒక గిన్నెలోకి 2 స్పూన్స్ వరకు పాలు తీసుకోవాలి. 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. షుగర్ ఒకేసారి వేయడం వలన కరగదండి, అందువలన ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుండి నెయ్యి గిన్నెని బయటికి తీసేసి ఒక ప్లేట్లోకి ఐస్ క్యూబ్స్ని తీసుకొని ఆ క్యూబ్స్ పైన ఈ విధంగా నెయ్యి గిన్నెని పెట్టేసుకొని హ్యాండ్ బ్లెండర్ తీసుకొని ఈ విధంగా బీట్ చేసుకోవాలి. చూడండి, క్రీమ్ని ఎంత ఎక్కువ టైం చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి క్రీమ్ అనేది. చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ టు వైట్ కలర్ చేంజ్ అవుతుంది కదండి క్రీమ్. ఈ విధంగా వైట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు షుగర్ పౌడర్ని 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. దీనిని కూడా మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి. బ్లెండర్ హై స్పీడ్లో కాకుండా లో స్పీడ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇందులోకి మిల్క్ షుగర్ పౌడర్ని యాడ్ చేసాం కదండి, ఆ సిరప్ని యాడ్ చేసుకొని మరొకసారి ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, క్రీమ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా రెడీ అవ్వాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. మనం బౌల్ని ఇలా వంచినా కానీ కింద పడకుండా ఉంటే విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.